ప్రత్యర్థి లేని రణరంగంలాగా అయిపోతుందేమో అని బాధ అయితే ఉంది. మరి అతను వస్తాడో లేడో, అతనికి ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేరు. అది ఇస్తేనే వస్తా అని చెప్పి పాపం ఆయన సంటి పిల్లవల్ల మాట్లాడుతున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యం? ఇంతకుముందు చూసినట్లయితే వైసీపీ శ్రేణులంతా 151 మంది కనిపిస్తే అసెంబ్లీలో ఈ రోజున 11 మందే. వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డిని ఒక కార్నర్లో మూలకి ఎక్కడో చివరిగా కూర్చోబెట్టారు. వాళ్ళు అగౌరవపరిచారు అని చెప్పారు గతంలో మీరు. ఇప్పుడు చూసినట్లయితే మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఒక మూలన ఒక కార్నర్న కూర్చోబెట్టడం జరిగింది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే ప్రతిపక్షం ఎప్పుడు ఒక సైడే ఉంటుంది. సో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు అంతే కదా. కాదు కదా, ఇప్పుడు ఒక సైడ్ ప్రతిపక్షానికి ఉంటుంది ఎప్పుడు. అది ఎక్కువ మంది ఉండే కొద్దీ ఆ సైడ్ ఇటు వస్తూ ఉంటుంది. ఇటు పక్క నుంచి పాప అలా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మూల ఉన్నాడు. ఆయన మరి ఆయన్ని ఒక మూలకు గెట్టారు అనకూడదుగా. ఇప్పుడు ట్రెజరీ బెంచ్ ఒక మూల నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతిపక్షం ఇంకో మూల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ట్రెజరీ బెంచ్ స్టార్ట్ అయిన దగ్గర ఈ మూల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి వర్యులు. మరి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఉన్న ప్రతిపక్షంకి ఉన్న నాయకుడు ఆ మూల ఉంటాడు. సో అది ఎనీ అసెంబ్లీ అది సాంప్రదాయం. సో ఆయన అమలు ఉన్నాడు. అది ఒక మూలన పడేశారంటే అలా. అదే ఎక్కువ మంది ఉంటే ఒక 50-60 మంది ఒకవేళ నెగ్గుంటే 3 బల్లలకు వచ్చి ఉండేవారు. ఇలాంటి ఒక రిజల్ట్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేంద్రంలో చక్రం తిప్పేయగలిగే స్థాయి కనుక మనం కట్టబడితే, ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఏళ్ల నాటి నుండి ఆకాంక్షించారు స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, కేంద్రం ఇచ్చే నిధులతో పోలవరం ఫినిష్ చేయాలి అని కోరుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడికి అలాంటి హోదానే కట్టబెట్టారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రం కలలు నెరవేర్చే అవసరాలు కానీ అవకాశం కానీ ఎంత మేరకు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నిన్న కుమారస్వామి సెంట్రల్ స్టీల్ మినిస్టర్ ఆయన వెళ్ళారు అక్కడికి. సో ఆయన మనది ఎప్పటి నుంచో ప్రధానమైన కోరిక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని ఆయన హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు, మేమంతా మోడీ గారిని ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ తోటి కన్విన్స్ చేసి ఆపుతాము అని చెప్పారు. అది డెఫినెట్గా మరి మనకు అది ఒక చక్కటి విజయం. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుకోగలగటం. అలాగే పోలవరానికి డెఫినెట్గా మనకి బిల్లులోనే ఉంది, మొత్తం వాళ్ళే కట్టాలని, వాళ్ళే మనీ ప్రొవైడ్ చేయాలని. కాబట్టి అది కూడా డెఫినెట్గా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టైం పడుతుందో 4 సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాళ్ళు అది దెబ్బతిన్నందువల్ల కొంత సమయం పడుతుందన్నారు. బట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఏ మినిస్ట్రీస్లో చూసినా, ఏ కలెక్టర్ని అడిగినా లోటు బడ్జెట్లో ఉంది. కనీసం ఈ రోజున ఓ చిన్న బ్లీచింగ్ పౌడర్ కొందామన్నా కూడా మిగిలిన బడ్జెట్ లేదు అనే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో 12 లక్షల కోట్ల పక్క బ్లీచింగ్ పౌడర్ ఏ మున్సిపాలిటీలో లేదు, మొన్నటిదాకా అయితే లేదు. నిజమే. ఇంత లోటు బడ్జెట్లో 12 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని తెలుగు తమ్ముళ్ళకి ఏమని చెప్పి మీరు రాజధాని కట్టి చూపిస్తారు? ఈ ఛాలెంజ్లో అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సర్ప్లస్ స్టేట్గా ముఖ్యమంత్రి మైండ్లో వేరే పేర్లు ప్రవేశపెట్టి నా పేరుని తొలగించాడు దేవుడు అని నేను అనుకున్నాను. తొందరలో మళ్ళీ ప్రవేశపెడతాడా మీ పేరు? ఏమో మరి, అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? నేనైతే ఖచ్చితంగా ఉంటానని అనుకున్నా గతంలో. అంటే ఉండే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది అని అనుకున్నా. మంత్రి కాకపోతే స్పీకర్ అని అనుకున్న మాట వాస్తవం. ఊరికైనా అబద్ధాలు ఆడకూడదు. అది జరిగినప్పుడు ఇంకా అనుకుంటూ మానేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉండే సంబంధం ఎలా ఉంటుంది సార్? చక్కగా ఉందని నేను అనుకున్నాను. ఎందుకు సార్ ఇంత ముక్కిసూటిగా చెప్తారు? నేను అనుకున్న మాట చెప్పాలి కదా. అప్పుడు నేను లేదు బ్రహ్మాండంగా ఉందంటే మరి మంత్రి ఎందుకు ఇవ్వలేదా నువ్వు అడుగుతావు. ఎందుకు నాకు ఆ ప్రశ్న అవసరమా? అందుకని ముందే నేను అనుకుంటున్నానంటే సరిపోయిందిగా. అంటే మీ కెపాసిటీగా మినిస్టర్ కూడా చాలా ఈజీ సూటబుల్ అది, అందుకని ఆవేదన అంతా. మహేందర్ ముఖ్యమంత్రి అయితే నాకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాడు అని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వేరే వాళ్ళ కెపాసిటీ మీద ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండి ఉంటుంది. కుసూటిగా చెప్పే ప్రతి దాంట్లోనూ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం చెడింది అనేది ఇంతవరకు ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు సార్. నాకు జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా ఏమీ లేదు. వీడియోలో చూసి కొట్టేటప్పుడు ఆనందపడే అంత. మా గొడవ తిరుపతితో స్టార్ట్ అయింది. వెంకటేశ్వర భూములు అమ్మాలి అని అతను అనుకున్నాడు. అది కరెక్ట్ కాదు అని నేను చెప్పా. వ్యక్తిగతంగా కలిసి చెప్పాలనుకుంటే టైం లేదు పొమ్మ. ఇంకా అందుకని మీడియాకి ఎక్కాల్సి వచ్చింది. మీడియాకి ఎక్కి చెప్పా.
ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ జరిగింది టైమ్స్లో. ఉమ్, ఆ ఇంటర్వ్యూలో నా కర్మ అనుకోవాలో మరి ఏమనుకోవాలో, ఆయన ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ ది ఫౌండరు, మణిపాల్ మణిపాల్ ఇన్స్టిట్యూట్స్ సిఇఓ ఉమ్, మోహన్ దాస్ పాయ్ గారు వచ్చాడు. ఆయన కరడుగట్టిన హిందుత్వవాది. నేను ఈ తిరుపతి గురించి మాట్లాడుతా అంటే నువ్వు తిరుపతి గురించి ఎలా మాట్లాడతాను, మా సీఎం అప్పుడే జీవో ఇచ్చాడు, ఉమ్, మా సీఎంని పొగిడా, మా సీఎం జీవో కూడా ఇచ్చాడు, విత్డ్రా చేశాడు అని చెప్పా. ఆ తిరుపతి దాన్ని ఆపినందుకు కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆపాలంటే 888 అని ఏదో జీవో ఇచ్చి ఆపాడు పాపం. ఉమ్, నేను మా ముఖ్యమంత్రిని పొగిడా. ఏంటి ముఖ్యమంత్రిని పొగుడుతావు, అసలు క్రిస్టియనైజేషన్ ఎలా అవుతుందో తెలుసా, ఉమ్, ఆన్ పేపర్ 2% ఉంది, ఇన్ రియాలిటీ 20% పైన ఉంది అని చెప్పి అతను నన్ను వాయించాడు. ఉమ్, ఓ 2% ఆన్ పేపర్ ఉందని సంగతి నాకు తెలియదు, ఎందుకంటే మరి అతను స్టాటిస్టిక్స్తో వస్తాడు, పేగులు చేస్తాడు ఎక్కువ మాట. 2% ఆన్ పేపర్ ఉందని నాకు తెలియదు, మేము తిరిగాం కదా మరి ఎలక్షన్లో చర్చలు అన్నీ కూడా చూసాం, ఉమ్, 20% అప్రాక్సిమేట్గా ఉంటుంది అన్నమాట నిజమే అని చెప్పి అన్నా. మీరే ఇంకా పట్టుకున్నారు ఈ ఇంకా యాంటీ క్రిస్టియన్ అవతల వాడు చెప్పిన స్టాటిస్టిక్స్ని. ఉమ్, ఆ 2% ఆన్ పేపర్ ఉంది అన్నది నాకు తెలియదు, 20% ఉంటుందన్నమాట వాస్తవం. ఎందుకంటే 33,000 టెంపుల్స్ ఉంటే 30,500 చర్చిలు ఉన్నాయి. ఉమ్, ఆ చర్చిలకి ఆయన ఆనరోరియం ఏదో ప్రవేశపెట్టాడు వాళ్ళు. ఉమ్, రికార్డ్ అది, నేను కాదంటానికి ఏముంది. అతను అన్నదానికి ఎస్ పర్హాప్స్ యువర్ రైట్ అని ఆత్మవంచన చేసుకోలేక ఉమ్, చెప్పా. అబ్బో ఇతను క్రిస్టియన్ ద్వేషి అని అదొక ముద్రేసి ఇంకా దాని మీద ఇంకా ఈ యాంటీ క్రిస్టియన్స్ అని మతాల మధ్య నేను చిచ్చు పెడుతున్నానని నాకు ఇచ్చిన నోటీసులోనే పెట్టారు ఇవన్నీ.